ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము 25వ అధ్యాయము భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు. శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్లనెను. స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగనున్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని అడిగెను. అప్పుడు శంకుడు ఇట్లనెను. కిరాత వినుము. సత్వరజస్తమో గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ లగుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములను అందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలముగా చేయు తగిన ఫలితములను అందుచున్నారు. మాయకు లోబడి వారు గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియు మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుతూ తామస ప్రవృత్తి కలవారయ్యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటిని చేయుచుందురు. పుణ్యమునధికముగా చేసిన స్వర్గమును, పాపం ఎక్కువ అయిన నరకమును పోవుచుందురు. కావున వీరు నిశ్చయజ్ఞానం లేని వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయ పడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించియుందురు. వీరు తేజశాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేత సమర్థుడవుచున్నాడు. సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేద బుద్ధి దయా స్వభావము లేవు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించి తగిన ఫలములను, శుభములను అశుభములను, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుచున్నారు. తోటను నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన ముండ్ల చెట్లు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్లు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కానీ మనము ముండ్ల చెట్ల పండ్ల చెట్ల అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటి పంపును. కానీ ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోట కాపరి వారి గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును అని శంకుడు వివరించెను. కిరాతుడు స్వామి
సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను. శంకుడు ఇట్లా చెప్పాను: 4000 యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు, 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి 15 దినములకు ఒక పక్షము. ఇట్టి 2 పక్షములొక మాసము. 2 మాసములొక ఋతువు. 3 ఋతువులొక ఆయనము. 2 ఆయనములొక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 అయినచో దానిని బ్రహ్మకల్పం అందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయం ఏర్పడును అని వేద విధులు అందురు. మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమాసమున ఒక దినము గడపగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము. బ్రహ్మమానమున 100 సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును 3 విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు. జలపూర్ణములైయుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగమములన్నీయు లోకములతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీయు నశించును. ఆ లోకముల అధిపతులు లోకముల అచేతనములు నశించును. తత్వజ్ఞానము గల దేవతలు కొందరు మునులు సత్యలోకమును నున్నవారు దృఢ ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మకల్పం ముగియు వరకు ఉందురు. ఆయా రాసుల యందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేద ధర్మములను అనుసరించుచు ఆయా గోత్రముల యందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచ గణముల యందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మ మున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును. మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలనను కోరిక కలుగును. అప్పుడు తన యుదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు, లింగ శరీర భంగమైన వారునగు జీవులు అనేకులు ఉందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగా నున్నవారు, అజ్ఞాన దశలో నున్నవారు, లింగభంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తి నందినవారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు నుండి జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును. మాయ, జయకృతి, శాంతి అను 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు
బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకిష్టములగు భాగవత ధర్మములను వినగోర్చున్నాను, దయవించి చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శంకుడిట్లనెను, చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది, శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది యగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములయ్యున్నవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందురు. శుభకరములకు భగవంతునికి చెందిన కర్మలనియును సాత్వికములని అనిరి. శ్రీ మహావిష్ణువుని విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరినే భాగవతులు అనవలెను. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును, హృదయము విష్ణుపాదముల ఎందును సక్తములయుండును వారే భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికి ఉపకారము చేయుచు మమకారము లేని వారు భాగవతులు. వీని యందు నమ్మక, శాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగా గలవి రాజస ధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు వీరిలో కనిష్ఠురులు, హింసా స్వభావులు, వీరి ధర్మములు తామసములు. సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములకు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగి ఉందురో వారు భాగవతులు, భక్తులు. వేద శాస్త్రాదుల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశముల యందు తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీయు జ్ఞానులకు ఉపయోగపడవు. చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును. ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్య కిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులను చేయువాడు భాగవతులు. ఇహ పరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును. పెరుగును మదించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రముననున్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున నీడనిచ్చినట్లు మండపములను, చలివేంద్రములను ఏర్పరచుట, విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవు పాలు మొదలగు వానిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటి పోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబలి, మంచము, గోవు మున్నగు వానిని ఇచ్చుట, తేనె కలిపిన నువ్వులనిచ్చుట, ఇవి అన్నియు పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరుకు గడనిచ్చుట, దోస పండ్లనిచ్చుట, పండ్ల రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణలిచ్చుట, ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములకు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలెను. వైశాఖము తలంటి పోసుకొనరాదు, కంచు పాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను, పనికిమాలిన పనులను వైశాఖమున చెయ్యరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగు వానిని వైశాఖమున విడువవలెను. బచ్చల కూర, ములగ కాడలు, పండని వండని పదార్థములు, ఉలువలు, చిరుశనిగలు వీనిని తినరాదు.
ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భుజించినను 100 మార్లు నీచ జన్మమునందును, తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహము లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునికియ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలుషమును, తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. పితృదేవతల గోత్ర నామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు. చల్లని యుదకమును, పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో నుంచి దక్షిణ తాంబూలము, భక్షములు, ఫలములు ఉంచి పిల్లలు గల బ్రాహ్మణునకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వాని సర్వ పాపములను పోవుటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములను పొందుదురు. వైశాఖ వ్రతము ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.